హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్. ఖమ్మం జిల్లా కాసుమం చీలో ఖమ్మం సూర్యాపేట రోడ్లో ఉన్న ప్రధాన రహదారి ఆనుకొని నాగన్న శివ హోటల్లో రూపాయలు 24 రకాల కూరలతో భోజనం అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నింటిన నేటి కాలంలో ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే 100 నుంచి 150 వరకు సమర్పించుకోవాల్సింది. అంత తీసుకున్న వారు 4 కూరలు, చట్నీ, సాంబారు, పెరుగుతో సరిపెట్టేస్తారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఓ హోటల్లో అయితే 100 రూపాయలు ఇస్తే చాలు, ఏకంగా 20 కూరలతో కడుపు నిండా భోజనం పెడతారు. సామాన్యులు వెచ్చించగల బడ్జెట్తో పసందైన భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు నాగన్న శివ అనే వ్యక్తులు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా కూచుమంచిలో ఖమ్మం టు సూర్యాపేట రాష్ట్రీయ రహదారి ప్రక్కన ఉన్న ఈ హోటల్ బెల్లంకొండ నాగన్న రామకృష్ణ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. 24 కూరలతో హోటల్గా సుపరిచితమైన ఇక్కడికి నిత్యం రహదారి మీదుగా ప్రయాణించే వందల మంది వచ్చి కడుపు నిండా భోజనం చేస్తూ ఉంటారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ హోటల్లో భోజనం చేసి అభినందించారు. గతంలో బెల్లంకొండ నాగన్న గత 20 ఏళ్లకు పైగా ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. కూసుమంచంలోని సూర్యాపేట రోడ్లో ఉన్న శివ హోటల్ సైతం నాగన్న హోటల్ మాదిరిగా 24 కూరలను అందిస్తూ క్రేజ్ని సొంతం చేసుకుంది. ఈ హోటల్లో వెజ్ కూరలతో పాటు చికెన్ కర్రీని అదనంగా వడ్డిస్తాం ప్రత్యేకత. కాలానుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు శివ సొంతంగా కొన్నిటిని పండిస్తూ కొన్ని కొనుగోలు చేస్తే 20 కూరలకు తగ్గకుండా భోజనాలు అందిస్తున్నారు. వెజిటేరియన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్లో భాగంగా బిర్యానీ, చికెన్, చేప కూరలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. వినియోగదారులు విశేషంగా ఆకట్టుకోవడంతో శివ హోటల్ చాలా త్వరగా ఆదరణ పొందింది. మందల ప్రజలతో పాటు ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేకంగా కూసుమంచికి వచ్చి భోజనాలు చేస్తూ విశేషంగా చెప్పుకోవచ్చు. వడ్డించే కూరల విషయానికి వస్తే నాగన్న శివ హోటల్లో కూరల మెను ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. వాటిలో పప్పు, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడుకాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, బంగాళదుంప, చామగడ్డ, క్యారెట్, కాకరకాయ, టమాటా, బీర, సొరకాయ, బెండకాయ, పాలకూర, బచ్చల కూర, చుక్క కూర, గోంగూర, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడితో పాటు సాంబార్, పెరుగు వడ్డిస్తారు. కాగా కూరల సీజను బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. అయినప్పటికీ 20 కూరలు తగ్గకుండా వడ్డిస్తుండటం ప్రత్యేకత. సామాన్యుడు సైతం అందుబాటులో ఉండేలా భోజనానికి 100 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. వీరిద్దరూ అందరి మనల్ని పొందుతున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.